ఎన్నో మేళ్ళు చేసింటారు. అవునా కాదా? మనకేం మేళ్ళు జరగలేదా? పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని మేళ్ళను మనం చూసింటాము. ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము. మనకు దేవుడు ఎన్ని ఉపకారాలు చేస్తారంటే అన్ని ఉపకారాలు దేవుడు మన జీవితంలో జరిగించింటారు. మనం మనుషులు మనకు ఉపకారం చేసి ఈరోజు ఉపకారం చేయొచ్చు, రేపు అపకారం చేయొచ్చు. కానీ దేవుడైతే ఆయనను మన సొంత బిడ్డలుగా చేర్చుకున్నప్పుడు మంచి విషయాలే మన జీవితంలో జరుగుతాయి. కానీ మంచి ఉపకారాలతో మనము జీవితంని ముందుకు కొనసాగించుకుంటామన్నమాట. కాబట్టి ఆత్మీయ చెవులను మనము కలిగి ఉండాలి. ఆత్మీయ స్వరమును వినే విధంగా మనము జీవించాలి. కాబట్టి ఇప్పుడు మానవుని కోరికలు ఎన్నో ఉంటాయి. ఇది జరిగింది, ఇంకొకటి మానవుని కోరికలు అనేకం అన్నమాట. దాన్ని ఇంకా అది స్టాప్ అయ్యే వరకు ఉండదు. ఇది జరిగితే ఇంకొకటి అని రోజు రోజుకు ఒక్కొక్క కోరిక అనేది పెంచుతుందే కానీ అక్కడి వరకే అని స్టాప్ కాము. కాబట్టి మన జీవితంలో కొన్ని జరగాలి అంటే దేవుని రక్షణలోకి రావాలి. అదేవిధంగా దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలోకి మనం వెళ్ళాలి. ఇశ్రాయేలులు వాగ్దాన దేశంలోకి వెళ్ళాలంటే ఎంత కృషి చేశారో మనకు తెలుసు. కాబట్టి అనుకున్న కోరిక నెరవేరాలి అంటే ఆ వాగ్దానమును నెరవేర్చే ఉద్దేశము, ప్రణాళిక అనేది మన జీవితంలో కూడా కలిగి ఉండాలి. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలను మనము అర్థం చేసుకొనే ఉండాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేర్పించుకుంటున్నాము. ఏమి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు అనేవి జరుగుతాయి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు. కానీ మన జీవితాలు అనేది ఎందుకు మారడం లేదు? ఇప్పుడు ఒక కార్యం జరిగింది, ఆ కార్యం జరిగింది, ఇంకా నాకు చాలు ఇక్కడి వరకే అని మనము దేవునికి దూరంగా వెళ్ళిపోయే బిడ్డలుగా మనము జీవించకూడదు. కాబట్టి ఆ కార్యంను మన జీవితంలో నెరవేర్చుకున్నప్పుడు మనము ఇంకా దేవుణ్ణి పరుగుడి వెతికే బిడ్డలుగా, దేవునితో సహవాసము చేసే బిడ్డలుగా, దేవునితో దగ్గరగా గడిపే బిడ్డలుగా మనము జీవించగలగాలి. అటువంటి శక్తిని మనము పొందుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మనము అటువంటి ఫలితాలను మనము జీవితంలో చూసే విధంగా ఉన్నాము. దేవుని ప్రణాళిక ఎవరి కొరకు ఎవరిని వాడబడతారు అని మనము అనుకుంటే మనము ఏ విషయంలో ఆయన ప్రణాళికలో మనము వాడబడవచ్చు. ఇప్పుడు సువార్త విషయంలో అయితే మనం మెసేజెస్ చెప్పొచ్చు, బాగా పాటలు పాడొచ్చు, సంగీత వాయిద్యాలు ఉన్నాయి అవి వాయించవచ్చు. చర్చిలో పనుల విషయం అయితేనేమి ఏదొకటి ఆ పరిచర్యలో మనం కూడా ఒక పనిముట్టుగా వాడే బిడ్డలుగా ఉండాలి. మనము దేవునికి ఎంత దూరంగా ఉంటామో అన్ని దూరంగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించే బిడ్డలుగా ఉంటాము. ఎప్పుడైతే దేవునికి దగ్గరగా మనం నిలబడగలుగుతామో ఆ కష్టాలన్నీ ఎదుర్కొనే శక్తి అనేది దేవుడు మనకు ఇస్తాడు. మనకు కష్టాలు అనేటివి సహజం. అబ్బా నాకు ఈ కష్టం వచ్చింది, ఇంకా నేను ఎదుర్కోలేను, ఎందుకు దేవుడు నాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అని మనము దేవుణ్ణి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ మాట మనము దేవునితో మాట్లాడింటాం. కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఇవ్వండి దేవా అని మనము ప్రార్థించాలి. కష్టాలు అనేటివి సహజం. ఇప్పుడు మనం ఒక రోడ్డు పైన వెళ్తుంటాము, మన వే ఉంది, మన వేలో ఎంతోమంది వెళ్తుంటారు. ఇటుపక్క వచ్చే వాహనాలు ఉంటాయి, ఇటుపక్క వచ్చే వాహనాలు ఉంటాయి. కానీ అక్కడ వాహనం వచ్చిందని వెహికల్ మనం ఇక్కడనే ఆగిపోము, ముందుకు మన రూట్లో మనము వెళ్తూ ఉంటాం అన్నమాట. సమస్యలు కూడా అటువంటివే. కాబట్టి ఆ సమస్య అనేది ఒకటి దాటుకుంటూ వెళ్ళినప్పుడే మనము మన గమ్యస్థానానికి చేరుకోగలము. అదేవిధంగా రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే
అక్కడ 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో ఇజ్రాయేలు దేశంలో ఏం జరుగుతుందంటే ఆహారం కోసం మనుషులను చంపుకొని తినే వారిగా ఉన్నారు. అక్కడ మనకు ఎలీషా ప్రవక్త ఉన్నారనమాట. రాజు ఎలీషా ప్రవక్త మీద ఎంత కోపపడతారంటే చాలా కోపపడతారు. అంటే ఈ దేశంలో ఆహారం కోసము ఎంత శ్రమ పడుతున్నారు, మనుషులనే చంపుకొని తినే విధంగా ఉన్నారంటే ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్తను రాజు పిలిచి ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటారంటే, నాకు ఒకరోజు టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా మన రాజ్యములో అందరికీ సరిపడా ఆహారంను నేను ఇవ్వగలను అని చెప్తారు. ఆ ఇజ్రాయేలు దేశములో అంటే మనకు ఎన్నో రకాల వ్యాధుల గురించి మనం తెలుసుకుంటాము. దానిలో ఒక ముఖ్యమైన వ్యాధి కుష్ఠవ్యాధి. కుష్ఠవ్యాధి అంటే మనకందరికీ తెలుసు. అటువంటి వ్యాధి వచ్చిన వాళ్ళని ఊర్లో ఉండనియరు, ఊరి చివరలలో ఉండనిస్తారనమాట. అటువంటి జబ్బు ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో ఎవరికి అని అటువంటి వ్యాధి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే అవి డిసీజెస్ అనేటివి లేవు ఆల్మోస్ట్. అప్పుడు కాలంలో అవి అటువంటి వ్యాధులు అనేటివి ఉన్నాయన్నమాట. అటువంటి వ్యాధులు వచ్చిన వ్యక్తులను ఊరి చివరలో ఉన్నిచ్చేవాళ్ళు అనమాట. ఆ ఊరి చివరలో ఇశ్రాయేలు దేశంలో కుష్ఠరోగులు ఉండేవారు. వాళ్ళు ఏం చేశారు, సిరియన్ల దగ్గరికి వెళ్ళి, అంటే సిరియన్ల అంటే ఆ శత్రువు దేశం దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ శత్రువు దేశంలో వెళ్తే అక్కడ ఎంతో ఆహారం, అక్కడ ఎవరూ లేరు అసలు. అది చూస్తే శత్రువు దేశం, ఎంత ఆహారం ఉందంటే అంత ఆహారం ఉంది. ఆ 4 కుష్ఠరోగులు ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు ఆ రాజ్యమంతా కూడా ఆ ఆహారము భుజించగలిగారు. అంటే ఆ ప్రవక్త ద్వారా ఏమి ఆ ఆహారపు కొరత అనేది తీరిపోయింది. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక అనేది ప్రవక్త ద్వారా నెరవేర్పులోనికి వచ్చింది. కాబట్టి మనము ఎలీషా చెప్పిన వాగ్దానం అనేది నెరవేరింది. ఇప్పుడు మన జీవితంలో మనకు వాగ్దానాలు అనేటివి నెరవేరుతున్నాయా లేదా అని మనం ఒకసారి మనస్సులో ధ్యానించుకోవాలి. ఈ వాగ్దానము నాకు నెరవేరింది, ఈ ఉద్దేశంతో నేను ఈ వాగ్దానము తీసుకున్నాను అని మనము జీవితంలో అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాగ్దానం అనేది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేర్పులోనికి వచ్చే విధంగా మనము వాడబడాలి. కుష్ఠరోగులను దేవుడు వాడుకున్నాడు. అంటే వాళ్ళు ఎందుకు పనికిరాని వారు, ఊరి చివరలో ఉన్నారు, కానీ వారి ద్వారా ఆ రాజ్యములో ఉన్న అందరికీ కూడా ఆహారము సిద్ధపరచబడిందంటే కాబట్టి అది ఒక గొప్ప ఆశ్చర్యకారమే అని చెప్పొచ్చు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు ఒక ప్రణాళికను అనేది ఖచ్చితంగా కలిగి ఉంటారు. కాబట్టి ఆ ప్రణాళికను మనము తెలియజేసుకునే బిడ్డలుగా ప్రార్థనలో మనము అడిగినప్పుడు, దేవునిలో సహవాసముతో ఉన్నప్పుడు అటువంటి వాగ్దానము మనం కూడా నెరవేర్చుకునే బిడ్డలుగా ఉండాలన్నమాట. కాబట్టి మనము నీతిమంతుడు ఒక్కడే, ఎవరునూ లేరు అని మనం బైబిల్ గ్రంథంలో విన్నాము. కాబట్టి సౌలును పౌలుగా మార్చిన దేవుడు, మోషేను కూడా దేవుడు మనకి ఒక అంటే ఆ వాగ్దాన దేశంలో నడిపించే బిడ్డగా మోషేను వాడుకున్నాడు. సమరయ స్త్రీ, ఆమె కూడా ఆమె జీవితంలో ఏం చేసుకుందో ఆమె చెప్పలేకపోయింది దేవునితో మాట్లాడినప్పుడు. కానీ ఆమె జనులకు వెళ్ళి ఆయన బోధను విన్నాను అని చెప్పసాగింది. కాబట్టి మనం కూడా ఆయన ప్రణాళికలో ఏర్పాటులో మనం ఉన్నామని ఒకసారి మనము ఆలోచించుకొని ఆయన ప్రణాళిక ఉద్దేశంలో మనము ఎక్కడి వరకు వచ్చాము అని ఒకసారి మనము దేవునితో మాట్లాడే బిడ్డలుగా ఉండాలి. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు, ఎక్కడైనా వాడుకోగలడు, ఏ పరిస్థితుల్లో అయినా వాడుకోగలడు. కాబట్టి మనము ఎక్కడో దూరంగా ఉందాములే, దేవునికి దగ్గరగా ఉండకుండా, దగ్గరుంటే ఏమేం పనులు
మనకు ఇంకా ఎక్కువైపోతాయో అనే విధంలో మనము ఉండకూడదు. దేవునితో ఎంత దగ్గరగా ఉంటే మన జీవితము అంత ఆనందంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. మనము ఈ స్టేజిలో ఉండి నిల్చున్నాము, వాక్యం చెప్పగలుగుతున్నామంటే అది ఎవరిచ్చిన ధైర్యం అని చెప్పొచ్చు? దేవుడిచ్చిన ధైర్యము. కాబట్టి మనం ఇక్కడ ఎప్పుడైనా ఎంతమందిలో మనం ఎక్కడైనా మాట్లాడాలంటే మన మాట తడబడుతుంది ఒక్కొక్కసారి. అంటే ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం. కానీ దేవుడిచ్చిన ధైర్యంతో మనం ఎక్కడైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మనము ఆ మాటలను చాలా చక్కగా మాట్లాడి ఆ వాక్యములను మనము పూర్తి చేస్తాము. కాబట్టి దేవుడిచ్చిన ధైర్యంతో మనం ఎక్కడైనా ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితంలో విజయమే ఉంటుంది, కానీ అపజయం అనేది ఉండదు. ఇప్పుడు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని విజయాలు చూసింటాం, ఎన్ని రిజల్ట్స్ చూసింటాం. మనము ఒకటి కాకుంటే ఇంకొకటైనా ఒకటి దేవుడు ఆలస్యం చేశాడు మన జీవితంలో అంటే దానికి రెట్టింపు ఆశీర్వాదమును ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి నాకు ఇది ఆలస్యమైంది, ఇది ఇప్పుడే జరగలేదు అని మనము అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది కాకుంటే నువ్వు ఏది ఇచ్చినా నాకు ఆశీర్వాదమే అనే బిడ్డలుగా మనము ఉండగలగాలన్నమాట. కాబట్టి దేవుని ప్రణాళికను, కోరికను నెరవేర్చుకునే బిడ్డలుగా మనము జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనము పొందుకోగలుగుతాము. అదేవిధంగా యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో సార్లు మనము ఈ గ్రంథంలో ఉన్న వాక్యంను ధ్యానించుకుంటాము. యోనా గ్రంథంలో మనకు ఏం విషయం అర్థమవుతుంది? ఆయన దేవుడు ఇచ్చిన ప్రణాళిక వేరు, యోనా వెళ్ళిన ప్రణాళిక వేరు. దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్పారు యోనా గారిని? నినివే పట్టణముకు వెళ్ళమని చెప్తే ఆయన ఎక్కడికి వెళ్ళారు? తర్షీషునకు వెళ్ళారు. నినివేకి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నారు. ఈయన ఎక్కడికి వెళ్ళారంటే తర్షీషునకు పోయారు. కాబట్టి మనము కూడా మన జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఒకటి ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు దేవుని ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకున్నారని. కానీ ఆ ప్రణాళికను మనము కనుగొనకుండా దాన్ని త్రోసిపుచ్చుకొని ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళే విధంగా మనము ఉంటాము. అది ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మనకు ఆల్రెడీ ఆ ప్రణాళిక, ఆ ప్లాన్ అనేది తెలిసినా కూడా మనం వేరే దారికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏమైంది? యోనా గారు నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళారు? తర్షీషునకు వెళ్ళే ఓడలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైంది? 5వ వచనంలో గమనిస్తే, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పాడవే. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది అంటే
యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా ఒక చోటికి వెళ్ళమంటే ఇంకొక చోటికి వెళ్ళవలసిన సందర్భం వచ్చింది. కాబట్టే ఇక్కడ ఏమైంది, సముద్రం మీద పెద్ద గాలి వచ్చింది. ఇప్పుడు సముద్రంలో ఒక పడవ పోతుందంటే, పెద్ద గాలి తుఫాను వచ్చిందంటే ఏమవుతుంది, ఆ పడవ మునిగిపోయి వాళ్ళు చనిపోయే అవకాశం అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఓడ నావికులకు ముందే అనౌన్స్మెంట్ చేస్తారు వాతావరణ శాఖ వాళ్ళు, ఈ ఈ టైంలో మీరు చేపలు పట్టడానికి వెళ్ళకూడదు, వెళ్తే అక్కడ ప్రమాదం జరుగుతుంది. నువ్వు ఒకవేళ వెళ్ళినావంటే ఆ ప్రమాదంకి నువ్వే పాత్రుడవైతావని వాళ్ళు ముందు విషయమే తెలియపరుస్తారు. ఈ యోనా మనకు నినివే పట్టణంకు వెళ్ళమని సువార్త ప్రకటించమంటే తర్షీషుకు వెళ్ళాడు. తర్షీషు ఓడ ఎక్కినప్పుడు అక్కడ తుఫాన్ అనేది వచ్చింది. ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ వాళ్ళ వాళ్ళ దేవతలకు ప్రార్థించారనమాట. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోవుచుండెను. అంత గాలి తుఫాను వస్తే యోనా ఏం చేశారు, పండుకొని గాఢ నిద్ర అంటే ఏంటి, డీప్ స్లీప్ అంటే ఎవరైనా పిలిచినా కానీ లేసే విధంగా ఉండరనమాట. మామూలుగా ఊకే అట్లా వండుకున్నాం అనుకో, ఎవరన్నా తట్టితే మనము లేస్తాం. అప్పుడు ఓడ నావికుడు అతని వద్దకు వచ్చి, పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. అంటే అందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ దేవతలకు, ఇది ప్రమాదం జరగకూడదు, ఇంకా మనము చచ్చిపోతామేమో అని వాళ్ళ దేవతలకు ప్రార్థిస్తున్నప్పుడు యోనా అడుగు బాగాన గాఢ నిద్రపోయాడనమాట. ఆ ఓడ నావికుడు వచ్చి నిద్రపోతా అని చెప్పాడు. నిద్రపోతా అని ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు లేచి ప్రార్థించు, అయితే ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించిన తెలియజేయటకై మనం చీట్లు వేతామంటే యోనా దగ్గరికి ఆ చీటి వచ్చిందనమాట. యోనా దేవుని మాట వినలేదు కాబట్టి చేపకు చెప్పాడనమాట, నువ్వు యోనాను 3 రోజులు యోనాను మృంగివేయి. అక్కడ మృంగివేయి అనే రాయబడి ఉంటుంది కానీ నమిలివేయి అని వ్రాయబడి లేదు. మృంగివేయడం అంటే మృంగడం అంటే కడుపులో దాచుకోవడం. కాబట్టి 3 రోజుల తర్వాత యోనా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మొర విని యోనాను బయటికి కడుపులో ఉంచి పడేయడం జరుగుతుంది. కాబట్టి మనము ఏమి అనుకోవాలి మన జీవితంలో అంటే, ఒక ప్రణాళిక తెలిసినప్పుడు ఆ ప్రణాళిక వెంట ఆ ప్రణాళిక మార్గముకుండా మనము నడవగలగాలి. ఆ ప్రణాళిక వెంట నడవకుండా మనకిష్టం వచ్చినట్టు మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క శాపమును తీసుకోవాల్సిన వారంగా నిలిచిపోతాము. కాబట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపము పొందినప్పుడు ఆ విషయాలన్నీ కూడా దేవుడు క్షమించగలిగిన విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు యోనా 4:6 అవన్నీ వచనాలు మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయము 4:6 మనం ఆల్రెడీ చదువుకున్నాము. ఆదికాండము 41వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయము. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలుచుండగా చూపునకు అందమైనవి బలిసినవినైనా 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలుచుండెను. ఇక్కడ ఏసేపు
ఫరో రాజు యొక్క కళాభావంను చెప్పగలిగిన శక్తిని దేవుడు ఇచ్చాడనమాట. అతను జైల్లో ఉన్నా కూడా ఆ యొక్క ఫరో యొక్క కళను దేవుడు ఆయనకు తెలియపరిచాడనమాట. ఇవి ఏటి దగ్గర ఇవి ఆవులు ఉన్నాయి, అటువంటివి కళలు వచ్చినప్పుడు ఆ యొక్క కళల భావం అనేటివి మామూలుగా మనమైతే చెప్పలేకపోవచ్చు. కాబట్టి ఏసేపు దేవుడి యొక్క ఆయనకు అది ఆ టాలెంట్ అనేది దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క కళల భావమును నెరవేర్చగలిగి సింహాసమును అధిష్ఠించగలిగిన బిడ్డగా ఏసేపు ఉన్నాడనమాట. అదేవిధంగా ఏ పరిస్థితుల్లో అయినా దేవుడు మార్చి మన వాగ్దానాలను ఉద్దేశాలను నెరవేర్చగలుగుతాడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనము ఎటువంటి అనుకూల పరిస్థితులు కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, మనకు అన్నీ అనుకున్నట్టే జరగవు. కొన్ని సందర్భాల్లో కొన్ని అనుకున్నవి జరగకపోవచ్చు. కానీ అనుకున్నవి జరగకపోయినా మనము వాటిని ముందుకు వెళ్ళగలిగే బిడ్డలుగా మనము జీవించాలి. అదేవిధంగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటివి కావు. అంటే మంచి ఉద్దేశంలో మనము కలిగి ఉండాలి. ఏముంది ఇక్కడ? ఉద్దేశంల గురించి చెప్తున్నాం మనము. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నేను మీకు మేలు చూపునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనటివి కావు. హానికరమైనటివి అనగా అంటే అర్థం ఏంటి? హానికరం చెడు అని చెప్పవచ్చు. అంటే అది తీసుకుంటే మనకు హాని జరుగుతుంది, అంటే చెడు జరుగుతుంది, అంటే అవి హానికరం అని చెప్తాం. కాబట్టి మంచి ఉద్దేశంలే కానీ హానికరమైనటివి జరగవు అని మనము మన మనస్సులో తలంచాలి. అదేవిధంగా 1వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి ధ్యానించుకుందాం. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తినను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. దేవుడు మనకు పిలుస్తాడనమాట. ఒకసారి 2 సార్లు మనము పిలిచినప్పుడు దేవుని స్వరమును వినగలిగే బిడ్డలుగా మనము ఉండాలి. కాబట్టి ఇక్కడ ఎన్నిసార్లు పిలిచినా కానీ దేవుడు మనకు ప్రత్యక్షపరచబడతారనమాట. కాబట్టి దేవుని మాట మనము వినగలిగిన బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలిగే బిడ్డలుగా ఉండాలి. అదేవిధంగా యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా శబ్దం వినును,
నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నా గొర్రెలు నా శబ్దము వినును. ఇప్పుడు మనము గొర్రెలను చూసినామా? దారిలో వెళ్ళేటప్పుడు చూసామా? ఎలా వెళ్తుంటాయి అవి? దారిలో లైన్లో పోతుంటాయి. గొర్రెల కాపరి ముందుగా వెళ్తుంటాడా, గొర్రెలకు వెనక వెళ్తుంటారా? వెనుకనా? వెనుకనేనమ్మా. చూసినా అన్నారు మీరు ఇప్పుడే. గొర్రెల కాపరి ఎప్పుడు కూడా ముందే వెళ్తుంటాడు అనమాట గొర్రెలకి. కాబట్టి ఆయన గొర్రెలు అన్ని గొర్రెలలో మనం అనుకుంటుంటాం, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గొర్రెలు తీసుకొని వెళ్తున్నప్పుడు అన్ని గొర్రెలలో వాళ్ళు ఎలా గుర్తుపడతారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. మనము స్కూల్కి వెళ్తుంటాము, ఎంతమంది ఉన్నా 1000 మెంబర్స్ ఉన్నా కానీ మనము ఒకరం మిస్ అయినా కానీ ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది. కాబట్టి నా గొర్రెలు నా స్వరము వినును. దేవుని స్వరంను నీవు వినబోతున్నావు. ఎన్నిసార్లైనా దేవుడు పిలుస్తాడు. ఆ పిలుపునకు లోబడే బిడ్డగా మనము ఉండాలి. ఆయన రక్షణలోకి రావాలి. ఆయన రక్తంలో మనము కడగబడాలి. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో మనము ఏ పనిముట్టుగా వాడుతున్నాం, ఆయన ప్రణాళిక ఏ విధంగా ఉంది అని మన జీవితంలో తెలుసుకొని ఆయన ప్రణాళికలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన ఉద్దేశాలను మనము నెరవేర్చుకునే బిడ్డలుగా జీవిస్తాము. అటువంటి సత్ఫలితాలను మనము జీవితంలో ఆశించగలగాలంటే దేవుని యొక్క రక్షణలోనికి రావాలి. మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆయన ప్రణాళికను కనుగొనే బిడ్డలుగా మనము జీవించాలి. కాబట్టి మనం ఇంతవరకు ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో, ఆయన కార్యాలను నెరవేర్చుకునే బిడ్డలుగా మనం దూరంగా ఉన్నామేమో. కాబట్టి ఇప్పటి నుంచి ఆయన ప్రణాళిక ఏంటి అని, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన పట్ల మనకున్న ప్రణాళికను దేవుడు మనకు తెలియపరుస్తాడు.